సంపాద కొడుకుల సంపద నీకే అవురా 6 మంది 6 కుమారులు. అయ్యో నిద్రకి ఇద్దరు పట్టినా లేదా వాళ్ళకి జమీన్లు సేద్యాలు ఎట్లా అని 6 కుమారులు 6 మంది కొడుకులు అవురా 6 కోడాన్లు 6 మంది అవురా నా కోడల గారి దగ్గరికి వచ్చేసినారు చూడు ఇంకందరికి దినాలు అయిపోయింది అయ్యా పెండ్లు దినాలు అయిపోయింది అయిపోయింది 6 కోడాన్లు కానీ వచ్చినారు అవునులే ఏదే ఆడాడు తెల్లంటికి వేసుకోండి వాళ్ళు నీ కోడాన్లో ఆడొక కోడాలు ఉంది ఆడొక కోడాలు ఈడొక కోడాలు వీళ్ళని కోడాన్లో నా పెద్ద కోడాలు చూసినావా ఏదే దడం చూడరా అద్దా స్పెక్స్ వేసుకో నగ్గుతా అందే రామ్మా మీ మామయ్య వచ్చినాడు అంటే నా పెద్ద కోడలు సిగ్గు ఎక్కువ వయసు అప్ప వాళ్ళకి ఎంత నా పెద్ద కోడలు వయసు ఎంత ఈసారి 1వ తారీఖు వస్తే 9 వెళ్ళి 10లో పడుతుందిరా 9 వెళ్ళి 10 లేకపోతుంది లేకపోతే కొంత లేకపోతుంది 9 వెళ్ళి 10 అట్లా అట్లేమే మహామంత్రి ఏమ్మా మళ్ళా 1 సంవత్సరానికి వచ్చేటట్టుకున్నా నా పెద్ద కోడలు చాలా ఉద్ది కోడలు ఆడ పోయి మాట్లాడేసిరా ఏం చెవులే మెలపల్లాదిరా కొంచెం చెవుట్ అంటే ముందర మాట్లాడింగా అయ్యా పై తొక్కేసి ఇంగిడి పిల్లలు లేపని అయ్యా బా మాట్లాడదు నా కోడలు అలిగిందే మొన్న పండగ చీర తీయించిందా అందుకు రాపా అయ్యా అలిగిందిలే రారా అయ్యయ్యా ఇక్కడ రా ఇమ్మ అలిగేసింది రా నా పెద్ద కోడలు నువ్వేం చేస్తువే మొన్న నా పెద్ద కొడుకులా కట్టి తీసుకొని తలకాయ మీద వేయినాడు పాపం అందుకని అప్పటి నుంచి గుట్ట కట్టుకుంటుంది నీకు అవసరమా నీకే ఆయమ్మ యా వ్రతమన్నా చేసుకొని నీకు అవసరమా నీకే నువ్వు ఒకటి చచ్చిందో పోరా అయ్యి పులుగులు పడిపోతారు నా కొడక అట్లా నువ్వన్నా చెప్పేయగలదావు వానికి మహామంత్రి అప్పా ఇప్పుడు నువ్వు కాక 6 కోడాన్ల సంపద కోడాన్లో 300 మంది జీతగాళ్ళు 16 మంది పాలెగాపులు 16 ఎంతమంది 300 మంది జీతగాళ్ళు మా యొక్క నగిరిలోన 300 మంది జీతగాళ్ళు బాగానే ఒప్పుకోండవే 300 మంది పనిచేస్తారు మా యొక్క నగిరిలో ఒంట్లో కట్ల నాటది అదో మంచిది ఒప్పుకోండవు టమోటా కట్ల నాటికి కాదు బాయ్ మా యొక్క నగిరిలో 300 మంది పని చేస్తారు వాళ్ళు పనిచేయాలి అవురా నీకెంత ఇస్తారు కూలి పట్ట నాకెంత 500 16 మంది పాలెగాపులు అటు పోకనాటి కులములు పుట్టిన పోతురెట్లుగా ఏ గుండోడా చాలరా నీయే కట్టున్నాడప్ప అటు పోకనాటి కులములు పుట్టిన పోతురెట్లుగా ఎల్ల వేళ గోవిందన రాయనమంటూ ఆ యొక్క అడిదల సరి కాపులమురా మేము అవునప్ప ఆయన మహామంత్రి కానీ ఇప్పుడు నువ్వు కాక నా యొక్క పాల్గొన్న ప్రజలంతా సుఖోజీవనున్నారేమిరా విచారించదేవా సుఖమామణ రాజా మెల్ల క్షేమమా అవునవురా మంత్రి సుఖమామణ రాజా మెల్ల సుఖమామణ రాజా మెల్ల క్షేమమా అవునవురా మంత్రి సుఖమామణ బావోరులా క్షేమమా సకల జనంపులో నీ నాదుడు సంతోషముగా సుఖమామణ రాజా మెల్ల క్షేమమా రాండక్క పీరు వచ్చింది మదనపల్లి పీరు వచ్చింది లేచి రాండ్రా అయ్యే బిడ్డలు కాకుండా వాళ్ళకి బిడ్డలు అవుతారు రండమ్మ పెన్నిండ్లు కాకుండా వాళ్ళకి పెన్నిండ్లు అవుతాయి ముసలోళ్ళకి అంత శోభనాలు పడతాయి ఏం కోరికలు కోరుతాండవురా ఎంత బాగుండవప్ప రేటు వారిని మెచ్చిపోలేరు మీద కాదు నగప్పు నగ
మహామంత్రి నగువా ఎప్పుడు నగదు పిల్లల ముందర పిల్లలకి అని పిల్లలు దయ్యి మళ్ళా ఏయ్ తలకాయ ఊప మహామంత్రి తలకాయ ఊప సేమ్ గెంగిద్ది ఊపినట్లు ఊపుతావా మొన్నట్లే సంక్రాంతి పండుగ నా పొద్దు మా గంగిద్దికి బలూన్ డెకరేషన్ చేసి రెడ్డి వారిని మెచ్చి పోలారు మీద కాదురా ఇంకేళ్ళన్నప్ప ఇది తీసి తీసి మర్యాదగా నా మెడకి తీసి మర్యాదగా మెడకేసే జరిపోయి తీయనవా ఏ మెడకో అట్లా కాదు వాయినా కదక్క చెప్పింది కరెక్ట్గా వేసినాను తీసి మెడకేమన్నా తీసి మెడకేసేపటికే బొచ్చు పీకిన కోడే కట్ అయిపోయినాడు వాడు ఆహా ఆ చిట్టపట్ట చిన్నుకొల్ల పడుతూ ఉంటే చలిగాలి కమ్ముతూ ఉంటే చిట్టపట్ట చేతులు కలిపి చెట్టు నీడకై పరిగెడుతుంటే చెప్పలేని హాయో ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని హాయో ఎంతో వెచ్చగా ఉంటుందో లే రారా తప్పున్నా కొడుకు లోపల రా ఏంపా ఏమే లే అయ్యా అయ్యా రే 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 ఎంతమంది పిల్లలు కనేసినారప్ప ఈ ఊరోళ్ళు విడుదల ఇచ్చేసినారప్ప ఏంది స్వామి ఇదే ఈ మిట్ట మీద రా లోపల రా నువ్వు ఇక్కడ రా నువ్వు రావా ఇక్కడ ఏంపా రా ఏమన్నా రావాయ్ ఏమన్నారా ఏమన్నారా అన్యా ఒట్టేసుకుమాట ఒట్టి మరి చెప్పరా నాగిరెడ్డి మాటలేమి లే రైట్కి రా చెప్తా కొట్టుకట్టం రావాలింగా ఏమన్నారా ఏం చచ్చిపోయావు రేట్లే మహామంత్రి అయ్యా ఏమరా భయమైతే లే ఎడ భయపడుతులే ఇంతకు ముందు అట్లా ఉన్నావు అట్లే ఉండవు భయమే వద్దా భయం వద్దులే కొంచెం కూడా ఇంతకు ముందు అట్లా ఉన్నావు అట్లే ఉండవు రవ్వంత కూడా ఆడ వద్దులే అన్నా భయం వద్దా భయం వద్దులేడా నీ ఎవ తగ్గేదేలే పుష్పరాజంగా మాటలు సిల్లర్ చేసుకొచ్చినాడు పాపం నాటకాల్లో వస్తారని డ్రామాల్లో ఇవాళ ఉడుక ఓరి మహామంత్రి చెప్పరు నా కొడక నేనేమన్నా అయిపో నీకు భయమే వద్దురా అన్న కొంచెం వద్దప్ప అంతే భయమే వద్దు కదా ఓరి మహామంత్రి అయినా చెప్పరు నా కొడక నాకే వాడికి కొంచెం అడ్జస్ట్ పైన పైన ఏంపా సర్లేదు ఏంపా ఏమని వాడు మాట్లాడింది అదే సర్లేదులే యాలరా భయమే వద్దంటివే ఏంది భయమే వద్దంటివే అవును కదా చెప్పరు నా కొడకాలి ఏమంటారు పోటండి రోగమా ఏమరా అంత తేట్లే భయం ముద్దుగులే లే
ఏళ్ళు మొన్న పోయిన ప్రెస్ ఇప్ప వాడిని మన జీతంలో నుంచి పీకేద్దాం అప్ప వాడిని. వాడిని అక్కడ వెళ్ళిపోమంటారప్పా. పోరా వెళ్ళిపోరు నువ్వు. భలే మీ చేతిలో ఉతికినా పో వెళ్ళిపోయినావు అనుకో పొద్దున్న 200 కట్టు పోతే 200. మహామంత్రి అప్పా 5 రోజులు ఏయ్ భయం ఏమవుతుంటే చెప్పరా. ఏ తప్పుడు నా కొడుక నువ్వే కదా భయం వద్దంటువే. మహామంత్రి డాడీ ఇప్పుడు అది నువ్వు కాక కాక నా యొక్క పాల్గొన్న ప్రజలంతా ప్రజలంతా బ్రాహ్మణ బ్రాహ్మణ క్షత్రియ క్షత్రియ వైశ్య వైశ్య సూతరు గురుంబ వారు ఆహా. అందరూ సుఖోజీవులు ఉన్నారే మీరా. అప్పా మన ఒక్క రాజ్యము కాదు తండ్రి. ఆహా అంగవంగ కళింగ కాశ్మీర నేపాళ భూపాల మగధ మౌర్య గుప్త సామ్రాజ్య శబాష్. బ్రాహ్మణ క్షత్రియ వైష్ణవ శూద్రులు అవును ఎల్లరూ సుఖ సంతోషంతో వర్ధిల్లుతున్నారు తండ్రి. నాయన మహామంత్రి అప్పా నా యొక్క పాల్గొన్న ప్రజలంతా సుఖోజమైన ఉండగా ఆహా నేను కొత్తగా గడిచిన కొలువు సింహాసనం అవు కస్తూరి గంధములతో ఆహా నేలకు వేదములతో ఆహా బహు శృంగారంగా లెక్కరిచ్చున్నావా. అలాగేనప్పా ఈ క్షణమైన కొలువు సావుడి కింద బయలుదేరవలను. అలాగే డాడీ. అదా